ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క పాన్ కార్డ్ పోయిందా, అలాంటప్పుడు మీ యొక్క పాన్ కార్డ్ని మీరు ఆన్లైన్ త్రూ లైక్ దిస్ మీరు ఏదో ఒక బ్రౌజర్ని యూజ్ చేసుకొని జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క పాన్ కార్డ్ని మీరు డైరెక్ట్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మీరు ఇన్స్టెంట్గా పాన్ కార్డ్ని ఎక్కడైనా ప్రింట్ అనేది తీయించుకోవచ్చు, లేదనుకుంటే మీకు అవసరం ఉంటే మీరు లామినేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట. జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మనం గూగుల్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఎలా డౌన్లోడ్ చేయాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏదో ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. లైక్ దిస్ క్రోమ్ అనే కాదు, మీరు ఏదైనా బ్రౌజర్ మీరు ఇక్కడ నుంచి సింపుల్గా ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి పాన్ కార్డ్ డౌన్లోడ్ అనే ఈ విధంగా మీరు టైప్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీరు పాన్ కార్డ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయగానే మీకు రెండు సైట్స్ అయితే వస్తాయి. లైక్ దిస్ మీరు యూటీఐ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటారా, లేదనుకుంటే మీరు ఎన్ఎస్డిఎల్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటారా అని మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు లేదనుకుంటే మీ యొక్క పాన్ కార్డ్ బ్యాక్ సైడ్లో మీకు ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు దేని ద్వారా అప్లై చేసుకున్నారు ఏం కదా అనేది. మీరు యూటీఐ ద్వారా అయితే మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ ఆ వెబ్సైట్ మీరు ఇక్కడ నుంచి క్లిక్ అయితే చేసుకోండి. లేదు మీరు ఎన్ఎస్డిఎల్ ద్వారా మీరు అప్లై చేసుకున్నట్లయితే సెకండ్ వన్ ఆప్షన్ ఈ విధంగా చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ అయితే చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది చూడండి, ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి. డ్రాఫ్టర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో మంత్ కావచ్చు, అదేవిధంగా ఇయర్ కావచ్చు, మీరు ఎంటర్ అయితే చేసుకోండి. జిఎస్టిఎన్ నెంబర్ ఆప్షన్లో అది దాన్ని వదిలేయండి. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రి చేసి కింద మీకు ఒక క్యాప్చా కోడ్ అయితే మీకు ఇక్కడనే రావడం జరుగుతుంది. దాన్ని మీరు ప్లే చేసి వినొచ్చు, లేదనుకుంటే ఇక్కడ నుంచి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి సబ్మిట్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు లైవ్లో మీకు పాన్ కార్డ్ని మీకు డౌన్లోడ్ చేసి అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి బ్లర్ అయితే చేస్తున్నాను. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్తో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇచ్చుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ ఇయరో మీరు ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. నేను అన్ని బ్లర్ అయితే చేస్తున్నాను. ఈ జిఎస్టిఎన్ నెంబర్ మీరు వదిలేయండి, దాన్ని స్కిప్ అనేది చేసేయండి. డ్రాఫ్టర్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి సబ్మిట్ ఆప్షన్ ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే మన యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్ టోటల్గా మనకి ఇక్కడనే వస్తాయి. వచ్చినప్పుడు మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. లైక్ దిస్ మీ యొక్క మెయిల్ ఐడికి కావచ్చు, మొబైల్ నెంబర్కి కావచ్చు. ఇన్ కేస్ మొబైల్ నెంబర్కి రీఛార్జ్ లేనట్లయితే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మెయిల్ ఐడికి తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే మెయిల్ ఐడికే ఒక ఓటీపీని తీసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా నాకు మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది. ఆ ఓటీపీని దీంట్లో ఎంటర్ చేసి మనము వ్యాలిడేట్ ఆప్షన్ పైన మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్గా పాన్ కార్డ్ నుంచి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ఓటీపీ అయితే రావడం జరిగింది. సింపుల్గా నేను మెయిల్ నుంచి ఓటీపీ అయితే ఇక్కడ నుంచి కలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఓన్లీ ఫర్ లిమిట్ టైం మాత్రమే ఉంటుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి వ్యాలిడేట్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ పెయిడ్ ఈ పాన్ డౌన్లోడ్ ఫెసిలిటీ ఆప్షన్ ఉంటుంది అనమాట. అలా అని చెప్పేసి మీరు భయపడద్దు. ఓన్లీ ఫర్ మనకు ₹8 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. ఇక్కడ నుంచి ఆన్లైన్ పేమెంట్ చేస్తారా అని అడుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ ఫర్ ₹8.26 మాత్రమే మనకు పడుతుంది అనమాట. మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇక్కడ నుంచి ఆల్ అగ్రీ చేసి ఇక్కడ నుంచి ప్రొసీడ్ పేమెంట్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి పేమెంట్ని కన్ఫర్మేషన్ చేయమంటుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు లైక్ దిస్ ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, మీరు దేని ద్వారా అయినా సరే ఇక్కడ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను ఫోన్పే ద్వారా ఆ పేమెంట్ అయితే చేసేస్తున్నాను. లైవ్లో చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. నేను పేమెంట్ అయితే ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ మనకు రీబ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ₹8 మాత్రమే మనకు ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు మళ్ళీ అదే పేజ్కి వచ్చి ఆటోమేటిక్గా మన యొక్క వెయిటింగ్ పీరియడ్ కొంచెం అయితే టైం ఉంటుందన్నమాట. ఒక 1 minute పాటు మనకు టైం తీసుకోవచ్చు. మీరు పేజీని ఇక్కడ నుంచి రీఫ్రెష్ అయితే
చేయొద్దు. ఎందుకంటే మనం ఇప్పుడే మనకు ఆటోమేటిక్గా మనం పేమెంట్ పే చేసినట్టుగా మనకు సక్సెస్ అని ఇక్కడనే వస్తుంది. దిరాఫ్టర్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఇక్కడనే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు జనరేట్ ప్రింట్ అండ్ పేమెంట్ రిపోర్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో మన యొక్క మెయిల్ ఐడికి మళ్ళీ సెండ్ అవ్వడం జరుగుతుంది. పాన్ కార్డ్తో పాటుగా మనం పే చేసిన 8 రూపీస్ రిసిప్ట్ కావచ్చు అంతా మనకు ఆటోమేటిక్గా మన యొక్క మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. మీరు లేదు అనుకుంటే మీ యొక్క మెయిల్ ఐడికి కూడా ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది అనమాట. అక్కడ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా మనం ఇస్తేనే ఆ పాన్ కార్డ్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ప్రింట్అవుట్ అయితే మనం ఇలా మనము పీడిఎఫ్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సేవ్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకు ఒరిజినల్ రాదు, మన కలర్లో కావాలి కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాన్ కార్డ్ తరపు నుంచి ఆటోమేటిక్గా ఇక్కడనే మనము పేమెంట్ చేసిన ఈ పాన్ పీడిఎఫ్ కావచ్చు మన యొక్క ఇన్వాయిస్ కావచ్చు టోటల్గా మనకి ఇక్కడనే రావడం జరుగుతుంది. ఒకటి జిప్ ఫార్మేట్లో వస్తుంది, ఒక నార్మల్ ఫార్మేట్లో వస్తుంది. దీంతో పాటుగా మన యొక్క పాన్ కార్డ్ ఇక్కడ ఇది మెయిన్గా పాన్ కార్డ్ అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మనకు ఇది పేమెంట్ రిసిప్ట్, ఇది మెయిన్గా మన యొక్క పాన్ కార్డ్ అనమాట. సిగ్నేచర్తో ఉంటుంది మనకు. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు దేంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. WPS ఆఫీస్లో కావచ్చు, పీడిఎఫ్లో కావచ్చు. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. పాస్వర్డ్ అంటేనే డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద పార్ట్ నుంచి చూడండి దీన్ని కట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లామినేషన్ అయితే చేయించుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా మన పాన్ కార్డే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో ఉండే ఏదో ఒక బ్రౌజర్ ద్వారా జస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీకు గుర్తుంటే చాలు ఆటోమేటిక్గా మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి బ్లర్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.